షేర్లింగంపల్లి నియోజకవర్గం మాతృశ్రీనగర్ 235 డివిజన్లోని గోకుల్ ప్లాట్స్లో తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ గాంధీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ యూత్ నాయకులు సాయికుమార్ ముదిరాజ్, మాతృశ్రీనగర్ డివిజన్ అధ్యక్షులు రూబియన్ గౌడ్, మణుకొండ వినోద్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ మస్తాన్ అలీ, వి రాజు, భరత్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి గోకుల్ ప్లాట్స్లో సాయినగర్ దగ్గర సాయి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ, అంటే రూబిన్ గౌడ్ గారికి, వినోద్ అన్న గారికి, అట్లనే నవీన్ అన్న గారికి, తర్వాత దినేష్ అన్న గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మత అన్న గారికి అందరికీ పేరు పేరున పేర్లు జాదవపతి క్షమించండి. అందరికీ నమస్కారాలు. మరి మన తెలంగాణ సాధించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు, వారు ఎంతో కృషి చేసి 2001 సంవత్సరం నుంచి కూడా చాలా కష్టపడి ఒక్కడిగా బయలుదేరి ఇవాళ యావత్ తెలంగాణని అలా మరి తెలంగాణ తీసుకొచ్చి యావత్ తెలంగాణ పచ్చదనంగా తయారు చేసి ఇవాళ సస్యశ్యామలంగా ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. అలాంటి మహానుభావుడు మరి కారణ జన్మడని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాధించడం మామూలు విషయం కాదు. గతంలో కూడా ఎంతోమంది నాయకులు వచ్చారు, పోయారు. ఎన్నో ప్రలోభాలకి మరి లోబడి మరి తెలంగాణ వచ్చే విషయంలో ఎన్నో అడ్డంకులు సృష్టించడం జరిగింది. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, ఎన్నిసార్లు ఆయనకు అడ్డంకులు జరిగినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మరి నుంచొని వాళ్ళు తెలంగాణని తీసుకొచ్చినటువంటి ఘనుడు మహానుభావుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు మరి కేసీఆర్ గారు మరి సస్యశ్యామలంగా మరి తెలంగాణలో ఇవాళ పంటలు పండుతున్నా, ఏం జరిగినా కూడా గత 10 సంవత్సరాల్లో కూడా మరి అనేక పథకాలను తెలంగాణలో మరి చేయడం జరిగింది. ఒకటంటే రైతు బంధు కానీ, తర్వాత మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇలాంటి ఎన్నో పథకాలని తీసుకొచ్చినటువంటి గంట కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ కూడా పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బందులు జరగకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ, తర్వాత ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడం కానీ, ఎన్నో అద్భుతమైన పథకాలని మరి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మరి ఇప్పుడు అన్ని కూడా కనుమరుగైపోయిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ కిట్ కూడా లేకుండా పోయింది. ఇలా గర్భిణీ స్త్రీలు ఇలా హాస్పిటల్కి పోయేసేసి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి చేసుకోవాలని అంటే ఆ కిట్లు లేక బయట నుంచి కొనుక్కొచ్చుకొని మీరు తెచ్చుకుంటే కానీ మేము చేయగలుగుతాం చెప్పి పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ పరిస్థితి. సో మరి యువత అందరూ కూడా ఇవాళ ఆలోచన విషయం ఏంటంటే తెలంగాణ పింఛన్ కాకముందే మీరందరూ కూడా మళ్ళారు వచ్చే ఎలక్షన్లలో కంపల్సరీగా మరి మన బీఆర్ఎస్ పార్టీతో తోడుగా ఉండి మీరందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు కూడా మనం పాటుపడాలని చెప్పేసి అందరూ కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జై కేసీఆర్.